ఒకరోజు కర్ణుడు రథం మీద నుంచి వెళ్తుండగా యుద్ధానికి ఇగో ఒక చిన్న పాప ఉంటుంది నెయ్యి పట్టుకొని. అది శిక్ష కర్ణుడు. అప్పుడు నెయ్యి పట్టుకొని వెళ్తుండగా కర్ణుడు అడ్డం వస్తాడు. ఆ నెయ్యి కింద పడిపోతుంది. అప్పుడు నీకు కొత్త నెయ్యి కొనిస్తా అంటే లేదు లేదు అదే నెయ్యి నాకు కావాలి అని అంటుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక భూమిని తీసుకొని తను ఇట్లా పిండుతాడు. అప్పుడు భూమి మాత కోపం వచ్చి, ఏ కన్నా నువ్వు నన్నే విండుతావా, నా కడుపులో పేద కళ్ళు ఇట్లా అయిపోతున్నాయి అనగానే నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రం నీ స్థానంలోనే ఇడికిపోతుంది అని చెప్తారు. అప్పుడు చిన్నప్పుడు కర్ణుడు వాళ్ళ గురువు దగ్గర నుంచి బాణం ఎట్లా వేయాలి, అర్జున్ని ఎట్లా చంపాలి అని నేర్చుకుంటారు. అప్పుడు ఒకసారి తన ముసలి ఉంటారు. కర్ణా నీ మీద కొద్దిసేపు పడుకోవాలా అని అంటే సరే గుడు అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే గుడు పడుకుంటారు. అప్పుడు మళ్ళా ఇందులో ఒక పరీక్ష వెళ్తారు. ఒక చిన్న పురుగులాగా వేషం వేసుకొని కన్ను దగ్గర వచ్చి కన్న తొడకి కూర్చుంటాడు. అప్పుడు మొత్తం రథం కాలుతుంది. శరీరం మొత్తం బ్లడ్ తోడి వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఆ రథము వాళ్ళ గుడిని లేపుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కర్ణ నువ్వు అబద్ధం చెప్పి నా దగ్గర విద్య నేర్చుకున్నావు కాబట్టి నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ విద్య మొత్తం నీకు మర్చిపోతావు అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే యుద్ధం చేసేటప్పుడు మర్చిపోతాడు. అప్పుడు భూమి మాత శాపం ఇచ్చింది కదా, రథ చక్రం అక్కడనే అతుకుపోతుంది. అప్పుడు రథం దిగి ఇక చక్రంని తీస్తుండగా అర్జున బాణం వేయి అంటే ఆగున రథం ఆగిపోయింది. మట్టిలోనే తీయాలి అనగానే అప్పుడు లేదు లేదు అర్జున బాణం వేయి అని అంటారు. అప్పుడు బాణం వేయంగానే కర్ణుడు చనిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే అర్జునుడు అంటాడు, కృష్ణ దుర్మార్గుడు చనిపోయాడు అని అనగానే కృష్ణుడు ఏమంటారంటే అనకు అర్జున, కర్ణుడు మహావీరుడు ఎంత దానవంతుడు అనగానే అప్పుడు కృష్ణుడు ఒక బ్రాహ్మణులాగా వేషం వేసుకొని కర్ణ దానం ఇవ్వు అనగానే ఇగో అప్పుడు ఏమంటారంటే నా దగ్గర ఏమున్నది, నా కవచకుండాలు కూడా లేవు అనగానే ఇక్కడికి బంగాళ పన్ను ఉన్నది కదా అనగానే ఏం చేస్తాడంటే ఇట్లా రాయి తీసుకొని తను తొడకి కొడతాడు. అప్పుడు ఆ బంగాళ పన్ను ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఎంగిల్లిస్తావా అని బ్రాహ్మడు అనగానే అప్పుడు బాణం ముచ్చుకొని ఉంటారు, రక్తం వస్తుంది. ఆయన లేచి బాణం భూమి కొట్టి అప్పుడు భూమి నుంచి గంగా వస్తుంది. గంగాతోటి కడిగి కృష్ణుడికి ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు తన అవతారం చూపిస్తాడు. అప్పుడు కర్ణుడు చనిపోతాడు. అప్పుడు అందరు చనిపోతారు కదా, వాళ్ళని కాలబెట్టడానికి చూస్తాడు అగ్నిదేవుడు. అందరినీ కాలబెడతాడు కానీ కర్ణుడిని కాలబెట్టగలుగుతాడు. కృష్ణ కర్ణుడు బగ్గదానం చేసిండు, నేను కాల్చబెట్టాలో లేకపోతా అని అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే చిరునవ్వుతో తన చేతి మీద కర్ణుడు పెట్టుకొని కాల్చేస్తాడు. అప్పుడు కాలుతాడు. తన ఆత్మ ఇక్కడ, కర్ణుల ఆత్మ తన మనసులో ఉంటుంది.